గ్రామాలన్నీ పెంటకోట దగ్గర నుంచి డిఎల్పురం, బోయిపాడు, రాజీపేట, అమలాపురం ఇవన్నీ గ్రామాల్లో మత్స్యకారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చేపలు పొల్యూషన్ లో చచ్చిపోయి ఈ చేపలను తిన్న కాకులు అయితేనే, ఈ పీతలు అయితేనే అన్ని కూడా చేపలను తిని అవి కూడా చనిపోవడం జరిగింది. రోగాలం వచ్చినప్పుడు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా నేను మీటింగ్ లో చెప్పాను. నేను ఏమంటే ఎట్రో ఫ్యాక్టరీ, డక్కన్ ఫ్యాక్టరీ వల్ల మత్స్యకార గ్రామాలన్నీ కూడా చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ మత్స్యకారు జీవనోపాధి కోల్పోతుందని చెప్పేసి ఆ రోజు లోకేష్ బాబు గారితో చెప్పడం కూడా జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. అలాగే దీనికి పవన్ కళ్యాణ్ గారు దిగారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మత్స్యకారులందరికీ కూడా అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మత్స్యకారులకి సరి అయిన మేలు చేయాలంటే ఫ్యాక్టరీలు వదిలే పొల్యూషన్ వాటర్ మీద పొల్యూషన్ బోర్డు సరి అయిన చర్యలు తీసుకోవాలి. దాన్ని శుద్ధి చేసే సముద్రంలో కలపాలి. అలా కలపనట్టయితే మత్స్య సంపద అంతా నాశనం అయిపోద్ది. గుడ్లు పెట్టే సమయంలో వేట నిషేధించడంతో పాటు దీని మీద కూడా సరి అయిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పక్కన చూసుకున్నట్లయితే ఓఎన్జీసీ దగ్గర అక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళకి ప్యాకేజీ రూపంలో ఎంతో కొంత సంవత్సరానికి ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాకైతే మాత్రం ఇలా ఎంత మత్స్య సంపద చనిపోయినా సరే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. సార్ మేము ఎలా బతకాలండి మత్స్యకార గ్రామాలు? అయితే ఇప్పుడు మాకు నమ్మకం కలిగిందండి. ఈ పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి నిజంగా మత్స్యకారులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు నమ్మకం కలిగింది సార్ మాకైతే.